Good morning, all, and welcome back to another day of my all India road trip. Good morning from Bandardara. బాందర్దార దగ్గర సరైన డ్యామ్ వాటర్ డ్యామ్ నుంచి రిలీజ్ అయ్యే పాయింట్ నుంచి మాట్లాడుతున్నాను. బాందర్దార దగ్గర విండ్స్ అయితే హెవీగా ఉన్నాయి. నా వెనకాతలు చూడండి, అదంతానా నా వెనకాతల ఆ వాటర్ లెవెల్ చూడండి, ఫుల్ టు ది టాప్ ఉన్నది, టాప్ వరకు ఉన్నది. చూడండి అక్కడ ఆ గోడ ఏదైతే ఉన్నదో ఆ గోడ టాప్ వరకు ఉన్నది. అండ్ ఆ వాటర్ గోడకు తగిలి పైకి ఎలా స్ప్లాష్ అవుతుందో. మార్నింగ్ మంచి వ్యూ. అయితే నేను ఇక్కడ రతన్గఢ్ ట్రెక్కింగ్ కోసం అని బాందర్దార నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇటు వెళ్దామని వచ్చే దారిలో ఇది ఉన్నది. సో ఇది డ్యామ్ వాటర్ అయితే రిలీజ్ చేశారు, ఫుల్ ఫోర్స్లో ఉంది. గేట్ ఎత్తినట్లేదు చూడండి, హెవీ ఫోర్స్లో వస్తుంది. ప్లస్ చూడండి వాటర్ ఫ్లో ఎంత వెళ్తుందో, అద్భుతంగా ఉంది ఇది బాందర్దార డ్యామ్. వాహో, అరే ఏముందిరా వ్యూ, జాగ్రత్త అంత దగ్గరికి వెళ్ళకు, అల్టిమేట్గా ఉంది. అక్కడ మళ్ళీ ఏదో వాటర్ ఫాల్, ఆ కిందకి వెళ్ళడానికి వీలు లేనట్లుంది. లుక్ ఎట్ దిస్ ప్లేస్, అద్భుతంగా ఉంది. అండ్ అక్కడ ఒక వాటర్ ఫాల్ ఉందిరా, ఐ థింక్ అక్కడికి అలౌడ్ లేదనుకుంటాను. అదండి ఇక్కడ డ్యామ్ విషయాలు. బాందర్దార అంటే ఇది విల్సన్ డ్యామ్ కాదు, ఇది అవుట్. అండ్ మనం నెక్స్ట్ రతన్వాడికి అయితే మూవ్ అవుదాం. రతన్వాడి ఏంటంటే ఇప్పుడు రతన్గఢ్కి వెళ్ళడానికి బేస్ విలేజ్ మాట. ఇక్కడ నుంచి ఎంట్రీ, ఫారెస్ట్ రీజియన్ కదా, సో ఇక్కడ నుంచి ఎంట్రీ ఉంటుంది. రతన్వాడి విలేజ్కి అయితే వచ్చేసాను. ఇక్కడ ఫస్ట్ అమృతేశ్వర్ టెంపుల్ ఉన్నది. అమృతేశ్వర్ టెంపుల్ చూసుకొని అక్కడ నుంచి రతన్గఢ్ గైడ్ని అయితే హైర్ చేసుకున్నాం. 1000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాడు. అంటే వర్షాకాలంలో వస్తే బాగుంటుందని తెలుసు, కానీ చిన్న భయంగా ఉన్నది, ఎందుకంటే ప్రాపర్ ట్రెక్కింగ్ షూస్ లేవు, ఏమీ లేవు. సో అందుకనే ఒకసారి రిస్క్ ఎందుకని గైడ్ని మాట్లాడుకోవడం జరిగింది. అది చూస్తుంటే అమృతేశ్వర్ టెంపుల్, అది దేవుడికి దండం పెట్టుకొని వెళ్ళిపోదాం. అమృతేశ్వర్ టెంపుల్ శివాలయం, శివుని లింగం నీటి లోపల మునిగి ఉంది. ఐ థింక్ కొంచెం విజిబుల్ ఉందనుకుంటా. టెంపుల్ అయితే ఇదిగోండి, ఇది బాగుంది. టెంపుల్ అయితే బాగుంది. అంటే అప్పట్లో 1200 సంవత్సరాల క్రితం కట్టబడిన గుడి అంట. అండ్ పక్కన ఉన్నది ఆర్థర్ లేక్. ఇటు నుంచి ఇక్కడ రతన్గఢ్కి వెళ్ళడానికి ఎవరైనా గైడ్ లేకుండా వస్తే ఈ టెంపులే ఆధారం. ఎగ్జాక్ట్గా ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాలనుకుంటా. కొంచెం అన్ప్రిపేర్డ్గానే వెళ్తున్నాం. టెంపుల్ అయితే ఆ టెంపుల్కి ఎగ్జాక్ట్గా బ్యాక్ సైడ్కి మనం మూవ్ అవ్వాల్సి ఉంటుంది. ఫారెస్ట్లో నుంచి కూడా ఉంటుంది. కొంచెం అన్ప్రిపేర్డ్గా ఉన్నాం. బట్ టైం అయితే ఇప్పుడు 8:45. సో వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది, రావడానికి ఎంత టైం పడుతుంది అన్నది కూడా ఒకసారి క్లారిటీ ఇచ్చేస్తాను. ఎగ్జాక్ట్గా ఈ వాగు వెనకాతలు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాను, ఆ టెంపుల్ దగ్గర నుంచి. ఈ వాగు పక్క నుంచి నడిచి వెళ్తున్నాం. సమ్వేర్ అటువైపు అయితే ఉంది. ప్రస్తుతం మబ్బులతో కమ్మేస్తుంది కాబట్టి కొండ వ్యూ అయితే కనబడట్లేదు. రతన్గఢ్ వ్యూ. వాటర్ క్యాస్కేడ్ మొత్తం ఇక్కడ చిన్న వాటర్ క్రాసింగ్. నాకు ఉత్తరా ఈ వాగు కానీ ఎక్కువైతే ఈ రూట్ కూడా బ్లాక్ అయిపోయే ఛాన్స్ ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే దీనికి వేరే రూట్ ఉందంట. అదేంటంటే లైక్ కసరా, అంటే కొండ వెనకాతల నుంచి వచ్చే లైన్. అది వర్షాకాలంలో అయితే కష్టతరం అంట.
ఈ రతన్గఢ్ ఫోర్ట్ ట్రెక్కి నేనైతే ఈ రోజుకి ఒక గైడ్ని హైర్ చేసుకున్నాను. ముందున రూట్ చూపించడానికి ఒక గైడ్ని అవసరం వచ్చింది. ఎందుకంటే వర్షాల టైం కాబట్టి రిస్క్ తీసుకోదలుచుకోలేదు. అండ్ మోరోవర్ గైడ్ చెప్పింది కూడా ఏంటి అని అంటే, రతన్గఢ్ ఫోర్ట్ ట్రెక్ కొండపైకి వెళ్ళేసరికి, ఫోర్ట్ దగ్గరికి వెళ్ళేసరికి ఒక 5 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది అంట. వాళ్ళు చెప్పడం అయితే ఒక సుమారు 2 గంటల లోపు వెళ్ళిపోవచ్చు అంటున్నారు. వాళ్ళకి అలవాటు ఉంది కాబట్టి. మనకి ట్రెక్కింగ్ కొత్త కాబట్టి ఎక్స్పెక్టింగ్ 2.5 నుంచి 3 అవర్స్ పట్టొచ్చు అని అనుకుంటున్నాను. మధ్యదారిలో మనం ఇలాంటి చిన్న చిన్న వాటర్ ఫాల్స్ను కూడా మనం చూడొచ్చు. ఈ ట్రెక్ దారిలో పక్కన చూస్తున్నారు కదా, అది ప్రవరా లేక్కి పైన, ఈ కొండపై నుంచి పారే వాటర్ ఫాల్ అంతా పక్కన ఉన్న ప్రవరా లేక్కి కనెక్ట్ అయి ఉంటుంది. దారిలోని ఇలాంటి మంచి మంచి వ్యూస్ కూడా చాలా సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి. ఈ ట్రెక్కింగ్కి వెళ్ళే దారి అయితే ఇప్పటివరకు చాలా బాగుందండి. ప్లెయిన్గా, ఫ్లాట్గా. సుమారుగా 1/2 అవర్ పైన నడిచాము, కానీ ఇప్పటివరకు 1 కిలోమీటరే వచ్చామంట. ఇంకా ఇక్కడ నుంచి 4 కిలోమీటర్లు అయితే ఇంకా వెళ్ళాల్సి ఉంటుందంట. దారిలో చూసారా, పాలనురగల్లాగా వాటర్ ఫాల్ ఎంత అద్భుతంగా ఉన్నదో. ఇలాంటి క్రాసింగ్స్ ఇప్పటిదాకా 3-4 అయితే క్రాస్ చేసుకుంటూ వచ్చాం. మహారాష్ట్ర టూరిజంలోని మనకు తెలిసినంత వరకు ట్రెక్కింగ్ ఒక మంచి పాపులర్ యాక్టివిటీ అండి. ట్రెక్కింగ్ పాపులర్ యాక్టివిటీ, కానీ ఇంకా మాన్సూన్ అండ్ రైనీ సీజన్లో వచ్చినట్లయితే మాత్రం ట్రెక్కింగ్ అనుభూతి మామూలుగా ఉండదండి. చూస్తున్నారు కదా, ఇంత లష్ గ్రీన్తోని మంచి మంచి కొండ కోనలు ఎక్కుతూ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్, ఆ ఫీలే వేరేలా ఉంది. 1 అవర్ మనకి ప్లెయిన్గా ట్రాక్ కూడా బాగానే ఉన్నది. ఒక 1.5 కిలోమీటర్ తర్వాత నుంచి ఎదుగుండా చూస్తున్నట్లుగా ఈ కొండ ఎత్తులు ఎక్కడం ప్రారంభించాల్సి వచ్చింది. పైకెక్కే దారిలో మీరైతే గమనించవచ్చు, ఇక్కడ వైట్ కలర్ ఏరో మార్క్స్ ఉన్నాయి కదా. ఈ ఏరో మార్క్స్ ఏంటి అని అంటే, ఈ కొండపైకి వచ్చిన తర్వాత రూట్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఈ కన్ఫ్యూజన్ పోగొట్టడానికి ఆ ఫోర్ట్కి ఏ రూట్లో అయితే వెళ్ళాలో అటువైపు పాయింట్అవుట్ చేస్తూ రూట్స్ అయితే లైనింగ్ అయితే ఇచ్చారు. అఫ్కోర్స్ ఇన్ కేసు గైడ్ లేకుండా వచ్చిన వాళ్ళకి అయితే ఇది ఉపయోగపడుతుంది, డెఫినెట్గా ఉపయోగపడుతుంది. కానీ వర్షాకాలంలోని గైడ్లు ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం అండి. వర్షాకాలంలో మెయిన్ గైడ్ ఎందుకని అంటారంటే, వాళ్ళకి తెలుసు కరెక్ట్గా ఎక్కడ స్లిప్పరీగా లేకుండా ఉంటుంది, ఏ దారిలో స్లిప్పరీగా ఉండదు అన్నది తెలుసు. కాబట్టి వర్షాకాలంలో నేను అయితే గైడ్ని పెట్టుకోవడం నాకు చాలా అడ్వాంటేజ్, కలిసి వచ్చిందనే చెప్పాలి. ఇక్కడ వరకు ఓకే, కానీ ఇక్కడ నుంచి కొంచెం కొండ స్టీప్నెస్ పెరిగిందండి. ఆ పొగమంచులు సరిగ్గా కనబడట్లేదు, కానీ పైన నల్లమచ్చ ఉన్నది చూసారా, అది ఈ కొండ రతన్గఢ్ టాప్ పీక్ అండి. అక్కడ వరకు మనం వెళ్ళాల్సి ఉంటుంది. మంచి విషయం ఏంటంటే, ఈ కొండపైకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే పూర్వం ఉండే స్టెప్స్ అయితే లేవు, కానీ దానికి బదులుగా ఇలాగా ఐరన్ స్టెప్స్ సుమారుగా 60 to 70 degrees యాంగిల్లోని ఇలా ఐరన్ స్టెప్స్ అయితే అరేంజ్ చేశారండి. కింద చూసుకుంటున్నారు కదా, అదంతా పెద్ద లోయ. అయితే పూర్వం ఫోర్ట్ పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉండేవి, ఆ కొండకి ఆనుకొని చెక్కబడి ఉన్న స్టెప్స్ ఉన్నాయి, ముందుని మనం చూడొచ్చు. బట్ ఇవి ఏంటంటే కాలక్రమేణో లేకపోతే బ్రిటిష్ వారి సమయంలోనో ఈ కొండతో చెక్కబడిన స్టెప్స్ అయితే కూల్చబడ్డాయి, అలాగే కాలక్రమేణా పోయాయండి. ఇది కూడా మంచు లేని సమయంలో వస్తే పెద్ద లోయ అండి. నాకున్న భయానికి ఇక్కడ మంచు ఉండడం, పొగమంచు ఉండడం నాకు కలిసి వచ్చింది. ఇక్కడ గణపతి, అది హనుమాన్, ఇది గణపతి దేవుడిది. లోనికి వెళ్దాం. ఇవి చూసుకుంటే ఇక్కడ ఉన్న కేవ్స్, ఈ కేవ్స్లో సుమారు 30-40 మంది స్టే చేయొచ్చంట. సో ఈ గుహలేనండి, ఇక్కడ ఎవరైనా నైట్ టైం వచ్చి స్టే చేయడానికి వీలుగా ఉంటుంది. ఇక్కడికి రావడానికి ఇప్పుడు టైం 11కి వచ్చాను, 10 minutes రెస్ట్ తీసుకున్నాను. 11 అంటే సుమారుగా అక్కడ 8:45, 9:45, 10:45, 11
2 hours 15 minutes పట్టింది ఇక్కడికి. ఇంకా పైకి వెళ్ళడానికి ఇంకో పావు గంట పడుతుందంట. అంటే అక్కడంతా ఫ్లాట్గా ఉంటుంది. అక్కడ కూడా ఒకసారి వెళ్దాం. ఇవైతే గుహలు అండ్ దట్ ఈస్ ద ఎండ్. ఆ కిందనంతా లోయ. టెరిఫిక్ అబ్బా. సో లెట్స్ గో. పైకి వెళ్దాం. పైకి వెళ్ళి అక్కడ కూడా అదే ఉండదు. అంటే కోట అదేం లేదు, కోట ఉండేది. ఇప్పుడు ట్రెక్ చేసుకోవడం మాత్రం. అలా చూసుకుంటే అదే కొండ. ఇప్పుడు ఆ టాప్కి వెళ్ళాలి మనం. ఇంకొంత ఒక పావు గంట ఆ బ్రిడ్జ్ ఎక్కాలి మనం ఇప్పుడు ఇంక పైకి. అండ్ అటు చూడండి, యాక్చువల్గా ఇదంతా పెద్ద లోయ, కనవట్లేదు మంచి కొండ మంచుల వల్ల, పొగ మంచు వల్ల. అమ్మ పైకి గాయ్స్, ఇది నా ట్రెక్కింగ్ అనుభూతిలో ఒక అద్భుతం. కానీ పొగమంచు ఉండడం వల్ల నాకు లోయ తెలియట్లేదు. లోయ అంటే మాత్రం నేను అసలు ఎక్కేటోని కాదు. బికాస్ తెలిసిందే కదా, ఐ హేట్ హైట్స్. హైట్స్ అంటే నాకు గౌరవమైన భయం. కోట ఉంది కానీ గాలి అయితే చూడండి ఘోరంగా ఉంది. చిన్న కోట ఉంది. వాటి నుంచి వ్యూ అండి. అక్కడ కూడా వెళ్ళొచ్చు. రతన్ గఢ్ బ్యూటిఫుల్. ఫాగ్ ఉండకపోతే ఇంకా మంచి వ్యూ దొరుకుతును, కానీ మాత్రం ఆ స్టెప్స్ దగ్గర కూర్చోబడుతుంది. గాలి అయితే ఘోరంగా ఉంది. మీకు కనబడుతూనే ఉంటుంది మంచి గాలిలో అలా ఎగురుతుందో. అరా పాప వెళ్ళేద్దాం. అల్టిమేట్ అండి, గాలి తినేస్తుంది. అదండి విషయాలు. ఇంకా గాలి అయితే ఘోరంగా ఉంది. అండ్ ఇప్పుడు బైక్ రావడానికైతే కరెక్ట్గా 2.5 గంటలు పట్టింది. కానీ మనకు ఆన్లైన్లోని వాటిలోని వెబ్సైట్లో అట్లా 4-5 hours పడుతుంది అన్నది. అదేంటంటే నిదానంగా తండాగా నడిచి వచ్చే వాళ్ళకి. బట్ 2.5 hours నేను అలాంటి నేను ఆల్మోస్ట్ 80 above kg ఉన్నోడిని. నేను 2.5 hours రాగలిగాను. ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ అంటే ఏం లేదు. ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ ఏం లేదు అంటే లోహాగఢ్ అండ్ ఇంకొన్ని ప్లేసెస్ వెళ్ళాను. విసాపూర్ అలా కొన్ని చిన్న అంటే స్టెప్స్ ఉన్న ఫోర్ట్స్ ట్రెక్కింగ్ చేశాను. స్టెప్స్ లేని ఫోర్ట్స్ విసాపూర్ ఒకటి. సో ఆ ఉన్న చిన్న ఎక్స్పీరియన్స్కి నాకు 2.5 hours పట్టింది. మధ్యలో ఆగుతూ స్టార్ట్ అవుతూ వెళ్తూ. అండ్ కింద దిగడానికి అయితే నాకు తెలిసి 1.5 hourలో వెళ్ళిపోవచ్చు నేను. బట్ కొంచెం కేర్ఫుల్గా దిగుతూ జారుతున్నాయి. నా చెప్పులు అయితే మాత్రం ఘోరంగా జారుతున్నాయి అబ్బా. చల్ కిందకి ఇంకో భయంకరమైన అడ్వెంచర్ ఉంటుంది. అటు తిరిగి చూస్తూ వెళ్ళాను నేనైతే. ఇటు తిరిగి మళ్ళీ ఒక్కొక్క స్టెప్ కిందకి వెనక్కి వెయ్యాల. టైం 11:30 అయింది. గుర్తుంచుకోండి, మనం 8:45 స్టార్ట్ అయ్యాం.
11 కల్లా వచ్చేసాం. ఇప్పుడు కిందకి వెళ్ళడానికి 11:30కి స్టార్ట్ అయ్యాను. ఎంత టైం పడుతుందని చూద్దాం. పైన ఎక్కేటప్పుడు కాలు పీకే కానీ కిందకి నడుస్తున్నప్పుడు అయితే మాత్రం బాడీ వెయిట్ అంతా కాళ్ళ మీద పడుతుంది. ఒకసారి తీరిపోతుంది నాకైతే. అండ్ ఒకటైతే డెఫినెట్గా చెప్తున్నాను, ఇక్కడికి ట్రెక్కింగ్ బూట్స్ అనేవి చాలా 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 మ్యాండేటరీ. చెప్పులతో అయితే రావద్దు. వెళ్ళిపోవచ్చు, కిందకి వెళ్ళొచ్చు, పైకి వెళ్ళొచ్చు, కానీ చెప్పులు అయితే జారుతున్నాయి. అలాగే కాళ్ళను కూడా గట్టిగా పీకేస్తున్నాయి. ఇక్కడ వ్యూ అయితే చూడండి. ఇందాక మనకి ఫాగీగా ఉన్నది, సో అంత క్లారిటీ లేదు. కింద ఈ వాటర్ ఫాల్ ఏదైతే ఉన్నదో అదంతా ప్రవహిస్తుందంతా కొంచెం నది ప్రవరా నది. అండ్ అక్కడి నుంచి వ్యూ చూడండి. ఇది ఆన్ ది వే టు రతన్గఢ్. ఆ ప్రవరా నదినే మనకి ఇక్కడ బాందర్దారాలోని డ్యామ్ అది ఉంటుంది. సో ఇందాకలాగే మేము రిటర్న్ వెళ్ళే దారిలో మళ్ళీ చిన్న చిన్న వాటర్ క్రాసింగ్స్. ఇవే పర్లేదు, ఎక్కపట్టిందిరా, ఎక్కపట్టింది కాలు. ఇది ఒక క్యాంపింగ్ చేసుకునే స్పాట్, చేసుకోవచ్చు మధ్యదారిలో సరదాగా, ఎవరు అభ్యంతరం పెట్టేదేం లేదు. అండ్ ఇక్కడి నుంచి మనకి ఇంకొక అరగంట ఉండొచ్చు. బట్ అలా వాటర్ ఫాల్ పడుతుంది కదా, ఆ వాటర్ ఫాల్ కాదు కానీ ఈ కొండ వెనకాతలు ఎక్కడ ఉన్నది మనం ఇందాక వెళ్ళిన రతన్గఢ్. ఇక్కడి నుంచి కనబడే ఛాన్స్ లేదు. ఆల్మోస్ట్ మనం పైకి వెళ్ళిన తర్వాత అది కనబడుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ టైంలో రావడం కూడా చాలా బాగుంది. ప్లేస్ అయితే చూస్తున్నారు కదా వెనకాతల, లష్ గ్రీన్, సూపర్. కానీ ఆ డెప్త్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి, ఆ భయాన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి ఆ మంచు కప్పడం వల్ల నాకు అంతగా భయం అనిపించలేదు. ఎనీవేస్, హ్యాడ్ ఎ నైస్ ట్రెక్. టైం అయితే 12:45 ఉంది. 1 hour 15 minutes కిందకైతే వచ్చాం. ఇంకొక అరగంట ఉండొచ్చాము. ఇంకా అదే అండి మన రతన్గఢ్ విషయాలు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను ఇక్కడికి వచ్చే ముందు యూట్యూబ్ రిఫరెన్స్ చూశాను. ఒక్కొక్కడు ఒక్కొక్కలాగా భయపెట్టేసి మరి అలాగుంటుంది ఇలాగుంటుంది అని అన్నారు. నేనైతే ఒకటి క్లియర్ కట్గా చెప్తున్నా, 2 సార్లు రావచ్చు. వర్షాలు చూడండి, గ్రీనరీ,
ఆ పైన కూడా కొండల దగ్గర వాటర్ ఫాల్స్ చుట్టూను చూడాలి అనుకుంటే వర్షాల టైంలో రండి. అండ్ రెండవది వింటర్ సీజన్ పర్ఫెక్ట్, వర్షాలు ఉండవు. అంటే హైట్స్ ఇష్టం ఉన్న వాళ్ళు, హైట్స్ అంటే భయం లేని వాళ్ళు, ఆ టాప్కి వెళ్ళాం కదా, ఆ టాప్ నుంచి ఆ హైట్ని చూసుకుంటూ ట్రెక్ చేయాలా, స్టెప్స్ ఎక్కాలి అంటే వర్షాకాలంలో అయితే అది కుదరదు. ఎందుకంటే ఎప్పుడు నిరంతరం పొగమంచు కప్పేసి ఉంటుంది. వింటర్లో అయితే ఆ పాసిబిలిటీస్ ఉన్నాయి. అవి నాకు తెలిసినంత వరకు తెలిసింది. అండ్ సమ్మర్లో ఎలా ఉంటుందా అని గైడ్ని అడిగితే సమ్మర్లో ఎవడు రాడట, వీకెండ్స్లో ఏదో తప్పించి వీక్ డేస్లో ఎవడు రాడట. ఎందుకంటే హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది, ఉడికించేస్తుందట. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే వెళ్ళడానికి 2.5 hours పట్టింది, రావడానికి కూడా ఆల్మోస్ట్ అదే టైము. 11:30కి స్టార్ట్ అయిపోయి టైం ఎంత అయింది, 1:30 అయింది. అంటే 2 hours అయింది. ఇంకా ఉన్నది ఈజీగా ఒక పావు గంట పైన పడుతుంది. వెళ్ళడానికి 2.5 hours, రావడానికి 2.5 hours, టోటల్గా 5 hours. మధ్యలో ఒక స్పాట్ దగ్గర ఆగాని చూపిద్దాం అనుకుని మర్చిపోయినా. అక్కడి నుంచి హరిశ్చంద్ర ఘాట్ కూడా వెళ్ళొచ్చంట. వర్షాకాలంలో కుదరదు అని అంటున్నాడు. వాటర్ ఫాల్స్ అన్నీ గట్టిగా ఉంటాయండి, అక్కడికి వెళ్ళడం కుదరదు అన్నాడు. కానీ వర్షాకాలంలో మహారాష్ట్ర వెళ్ళాలి అని నేను చాలా విన్నాను, నేను కూడా అనుకున్నాను. కానీ వర్షాకాలంలోనే రావాలి మహారాష్ట్ర ఈ బ్యూటీని అంతా చూడడానికి. సో అదండి రత్నగఢ్ విషయాలు. అండ్ మళ్ళీ కొంచెం దూరంలో మనం ఫస్ట్ క్రాస్ చేసిన వాటర్ క్రాసింగ్ అది అయిపోతే కార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం. సో ఫైనలీ గైస్, ఇది మనం ఫస్ట్ క్రాస్ చేసిన వాటర్ క్రాసింగ్. అంటే ఒకటే గుర్తుంచుకోండి, రైనీ సీజన్ ఎండింగ్లోని వచ్చినట్లయితేనే ఈ ఆనందాన్ని అనుభవించగలరు. లేదు వింటర్ స్టార్ట్ అయిపోయి సమ్మర్లో అయితే ఛాన్సే లేదు. అప్పుడు ఉండదు కదా వాటర్. అండ్ ఇంకొకటి ఏంటంటే టోటల్గా 5 kilometers ఆఫ్ ట్రెక్ కంప్లీట్ అయింది. 5 kilometers 2.5 hours వెళ్ళాం. 2.5 hours కిందకు వచ్చాం. ఎక్కడ ఉంటాయి ఇలాంటి అందమైన ప్లేసులు అన్నీ? మనం ఇందాక వెళ్ళిన టెంపుల్ అది, జస్ట్ ఒక 5 minutes వాక్. అండ్ ఈ కోనేరు చూస్తున్నారు కదా, ఈ కోనేరు ఏంటంటే ఇందాక అమృతేశ్వర్ టెంపుల్ అక్కడ ఉంది కదా, అక్కడ శివలింగం నీటి లోపల మునిగిపోయి ఉంది కదా, అక్కడ వాటర్ ఇక్కడికి వస్తుందంట, అక్కడ ఊరిన వాటర్ ఇక్కడికి వస్తుందంట. బాగుంది. ఇప్పుడు టెక్నాలజీ లేదురా, అప్పుడు టెక్నాలజీ సూపర్. చూస్తుందో అయితే వసుంధర వాటర్ ఫాల్. పైకి వెళ్ళొచ్చు. ఇప్పుడు నాకు అంత ఓపిక లేదు. అది ఒక చిన్న గుహలా ఉంది. నిన్న వచ్చినప్పుడు ఈ ఎదురు కనబడుతున్న కొండల అవతల నుంచి వచ్చాము, ఇప్పుడు యువతల నుంచి వెళ్తున్నాం. చూడండి ఎలా ఉన్నాయి కొండలు. ఇది సహ్యాద్రిలోని అజోబ్ మౌంటైన్ రేంజ్ అంటే ఇది. ఈ ఏరియాలో ఇదొక బ్యూటీ. అక్కడి నుంచి అలా చూసుకుంటే దీని అంతటిని ఆర్థర్ లేక్ అని కూడా అంటారు. అంటే ఇందాక నా కుర్రాడు చెప్పడం అయితే పవనా లేక్ అని చెప్పాడు, పర్వానా సంథింగ్ ఏదో చెప్పాడు. ఇది మ్యాప్లో చూస్తుంటే ఆర్థర్ లేక్ అని ఉన్నది. వ్యూ అయితే మాత్రం అదిరిపోయిందబ్బా. ఓకేనండి, ఇంకా బాందర్దారణ, రతన్వాడి అండ్ అక్కడ టెంపుల్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ అవుతుందంటే నాసిక్ వైపు అన్నాను కదా, నాసిక్ దగ్గరలో ఏంటంటే పాండవలేని కేవ్స్ అని ఉన్నాయంట. అంటే నాసిక్ అయితే ఇక్కడ నుంచి దగ్గర 80 kilometers ఉన్నది. నాసిక్ ఒక 10 kilometers యువతల పాండవలేని కేవ్స్ అని ఒకటి ఉన్నది. ఆ పాండవలేని కేవ్స్ అయితే చూడడానికి వెళ్తున్నాం. బట్ నౌ ద టైమ్ ఈజ్ 6 o'clock. ఎనీవేస్ పాండవలేని కేవ్స్కి అయితే వెళ్తున్నాను. పాండవలేని కేవ్స్ ఇక్కడ నుంచి 70 kilometers. అండ్ ఎక్కడి నుంచి బాందర్దారా నుంచి అక్కడికి రీచ్ అయ్యేసరికి మేబీ 8 అవ్వచ్చు. బట్ అది 6 o'clock క్లోజ్ అంట. సో అందుకోసం అని చెప్పి వెళ్ళి అక్కడ పాండవలేని కేవ్స్ దగ్గరలో ఏమైనా రూమ్స్ ఉంటే తీసుకున్నాం.
ఓకే గైస్, అది ఈరోజు సంగతిలో రతంగఢ్ అండ్ వచ్చి నాసిక్ కొంచెం దూరమేనండి, 30 కిలోమీటర్స్ అంతా. అండ్ ఇక్కడ పాండవ లేని కేవ్స్ అని ఉన్నదంట. లేని అంటే కేవ్స్ ఇక్కడ మరాఠీలో. దానికి దగ్గరలో ఒక 15 కిలోమీటర్స్ ఉన్నదాన్ని, 17 కిలోమీటర్స్ ఉన్నదాన్ని కూడా రూమ్ తీసుకున్నాం 1000 రూపీస్కి, నాన్ ఏసీ, నైస్ రూమ్, పర్లే అడ్జస్ట్ అవ్వడానికి. దట్స్ ఆల్ ఫర్ టుడే అండ్ హోప్ యూ గైస్ ఆర్ ఎంజాయింగ్ మై వీడియోస్. అండ్ నచ్చినట్లయితే డెఫినెట్గా ఒక లైక్ కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ, గుడ్ నైట్.